ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. పత్రికల్లో కథనంగా, టీవీ ఛానళ్లలో ఇంట్రెస్టింగ్ న్యూస్‌గా అండ్ చివరికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కూడా ట్వీట్ చేశారు. ఏంటా వార్త? తన అమ్మాయికి ఒక సంబంధం వస్తే, ఆ అబ్బాయి ఏమైనా గనక ర్యాష్ డ్రైవింగ్ చేసి ట్రాఫిక్ వయలేషన్స్‌కు పాల్పడ్డారా? ఆ అబ్బాయి నడిపే బండి మీద ఏవైనా చలాన్లు ఉన్నాయా లేదా అని పోలీసులను కనుక్కోవడం కోసం ఆ అమ్మాయి తండ్రి వెళ్లారు అని. ఆ తర్వాత చలాన్లు ఏమీ లేవనేసరికి పెళ్ళికి ఓకే చెప్పారు అని. ఈవెన్ హోంశాఖ మంత్రి గారు కూడా ట్వీట్ చేశారు. ఏ ఫాదర్ ఇన్ కాకినాడ వాక్డ్ ఇంటూ ఏ పోలీస్ స్టేషన్ బిఫోర్ హిస్ డాటర్స్ మ్యారేజ్ విత్ వన్ క్వశ్చన్: డస్ దిస్ బాయ్ హ్యావ్ ఎనీ పెండింగ్ చలాన్స్? నో వయలేషన్స్ వెయిటింగ్ అప్రూవ్డ్. హానెస్ట్లీ నాట్ ఏ బ్యాడ్ వే టు జడ్జ్ క్యారెక్టర్ అట. జస్ట్ ఐఎమ్ రిపీటింగ్, హానెస్ట్లీ నాట్ ఏ బ్యాడ్ వే టు జడ్జ్ ది క్యారెక్టర్ అట. అవర్ కాకినాడ పోలీస్ వర్ క్వైట్ ప్లీజ్డ్ టు డ్రైవ్ వెల్ పీపుల్ అపారెంట్లీ ఇట్ మ్యాటర్స్ నో అట. అంటే హానెస్ట్లీ నాట్ ఏ బ్యాడ్ వే టు జడ్జ్ ఏ క్యారెక్టర్. ఆ అబ్బాయి, ఆ కాబోయే అబ్బాయి యొక్క క్యారెక్టర్ని జడ్జ్ చేయడం కోసం ఈ విధంగా వెళ్ళారు అని చెప్పి. సరే, ఇక్కడ మనమేమి చర్చలోకి దీని లోతులోకి వెళ్ళడం కరెక్టా తప్ప అనేమి మనం వెళ్ళట్లేదు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళడం కరెక్టే, ఎంక్వైరీ చేయడంలో తప్పేముంది అన్నాం అనుకోండి. మరికొందరు ఏమంటారు, అట్లా అవుతుంది, మరి అదే పని అబ్బాయి వాళ్ళ తరపున అమ్మాయి మీద ఏమైనా ఎంక్వైరీ చేసింది ఎట్లుండేది, పెళ్ళికి ముందే అనుమానిస్తున్నారు, పెళ్ళైన తర్వాత ఇంకెట్లుంటారో వద్దులే అని చెప్పి క్యాన్సిల్ చేసేవాళ్ళు. అండ్ అబ్బాయి మీద ఇప్పటికే తీవ్రంగా కనుక అబ్బాయి ఫ్యామిలీ మీద ఓ పెద్ద దేశద్రోహిగా చర్చ జరిగేది అని చెప్పి అంటారు ఎవరొకరు. ఆ చర్చ కూడా వస్తుంది. అందుకని నీ చర్చల లోతుకి అయితే వెళ్ళడం లేదు. కానీ చివరికి హోమ్ మినిస్టర్ గారు కూడా ట్వీట్ చేసేసరికి ఇప్పుడు అందరూ పోలీసుల దగ్గరికి ఇలా పోతే పోలీసులు అందరినీ ఈ విధంగా జస్టిఫై చేసి పంపిస్తారా? అందరూ వెళ్ళిన వెహికల్ నెంబర్ చెప్పగానే చలాన్లు ఎన్ని ఉన్నాయి అందరికీ చెప్తారా పోలీసులు? బేసిక్ ఇది పోలీసుల డ్యూటీ కూడా కదా, ఆన్లైన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కాదంటే ఇంక అందరూ బండ్లు పట్టుకొని చలాన్ల కోసం అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసులు అందరూ కూడా అన్ని కేసుల్లో అన్ని విషయాల్లో కరెక్ట్గానే, నీట్గానే, క్లియర్గానే చలాన్లు వేయడం అయితే ఏముంది, కేసులు పెట్టడం అయితే ఏముంది, ఇవన్నీ కరెక్ట్గానే చేస్తున్నారా? పోలీసులు అకార్డింగ్ అలా పనిచేస్తూ ఉన్నారా? అంటే ఇప్పుడు అబ్బాయి మీద ఏదైనా పొరపాటున తప్పు చేయకుండా ఏదైనా ఒక కేసు ఉందనుకోండి, లేకుంటే తప్పు చేయకుండా ఏమైనా చలాన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు అబ్బాయికి పిల్లనిచ్చే అమ్మాయి వాళ్ళ నాన్న రిజెక్ట్ చేసు కదా. అంటే అప్పుడు అబ్బాయి క్యారెక్టర్ బ్యాడ్ అనే, అబ్బాయికి తెలియకుండా అతను చెడ్డవాడైపోయేవాడా? చాలా ఇటువంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఒక ప్రొఫైల్ చెక్ చేసుకోవడంలో తప్పేం లేకపోవచ్చు, అనే రకరకాల మార్గాలు ఉంటాయి. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి అందరూ చెక్ చేస్తే పోలీసుల డ్యూటీ ఇది ఖచ్చితంగా కాదు జనరల్గా. అండ్ ఒక క్యారెక్టర్ని ఇంత ఈజీగా జడ్జ్ చేసేయచ్చా? మరి ఏకంగా కనుక హానెస్ట్లీ నాట్ ఏ బ్యాడ్ వే టు జడ్జ్ ఏ క్యారెక్టర్ను హోమ్ మినిస్టర్ కూడా అనేసరికి నాకు కాసింత ఆశ్చర్యం అనిపించింది సీరియస్లీ. బట్ పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు వేరే చాలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో అంటే కాబోయే వాళ్ళ ఆరోగ్యాన్ని, హెల్త్ను, వెల్త్ను అన్నీ చూస్తున్నారు, ఎవరు కాదనడం లేదు. అది ఫెయిర్గానే, ఓపెన్గానే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి అదే పని కొందరు ప్రశ్నిస్తూ ఉన్నట్లు అబ్బాయి కుటుంబము అమ్మాయి విషయంలో చేసి ఉండింటే ఈ పాటికి తీవ్ర గందరగోళం అయిపోయేది, పెళ్ళి రద్దు చేసేవాళ్ళు, పెళ్ళికి ముందే అనుమానం అని. సో ఒకరి క్యారెక్టర్ని ఈ విధంగా అయితే ఖచ్చితంగా మనం డిసైడ్ చేయలేము. అది కూడా ప్రస్తుతం పోలీసుల పనితీరు, చట్టం అమలవుతున్న విధానం, ఇటువంటివి చాలా పరిగణలోకి తీసుకుంటే, సో మేడం చెబుతున్నట్లు నాట్ ఏ బ్యాడ్ వే టు జడ్జ్ ఏ క్యారెక్టర్ అంటే దీన్ని ఒక్కదానితో మనం ఏమంటారు విభేదించవచ్చు, అందులో అయితే అనుమానం లేదు. ఈ ఒక్కదాన్ని అయితే మనం విభేదించవచ్చు అని అనిపిస్తూ ఉంది. ఒకరి క్యారెక్టర్ అంత ఈజీగా జడ్జ్ చేయలేం కదా.